హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టమాటా పప్పు చేశానండి. అలానే పొద్దున్నే కాబట్టి బాక్స్ కూడా పెట్టేసేసాను. టమాటా పప్పు చాలా రుచిగా రావాలంటే నేనైతే అండి 3 రకాల పప్పులు వేసి చేస్తున్నాను. పప్పు మటికి చాలా బాగుంటుంది. అలానే హెల్దీ కూడా ఈ 3 కలిపి తింటే. అందుకనే మీకు ఈ పప్పు రెసిపీ అసలు ఎలా చేస్తాననేది చెప్తున్నాను. నేనైతే మామూలు కందిపప్పు, మైసూర్ కందిపప్పు, అలానే మినప్పప్పు అండి అన్నీ ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి. నేను ఒక కప్పుకి పప్పు వండుదాం అనుకుంటే కనుక ఆ 3 పప్పులు ఒక కప్పు అయ్యేలాగా పోసుకుంటాను అన్నమాట. అలా తీసుకొని ఒక ఒక గిద్ద పైన పప్పు తీసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం పసుపు, చింతపండు వేసి విజిల్ పెట్టేస్తాను. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా తాలింపు అనేది పెట్టుకుంటాను. మెదిపేటప్పుడు కారము, పప్పు ఉడికిన తర్వాత మెదిపేటప్పుడు కారము, ఉప్పు వేసుకుంటానండి. అలా వేసి తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పు. అందులో మినపప్పు వేసుకున్నాను, పట్టున్న పప్పు, చాలా రుచిగా ఉంది. ఇంకా తర్వాత వంట చేసేసి పాపకి బాక్స్ అది కట్టేసిన తర్వాత ఇంకా పూజ అనేది చేసుకున్నాను. మొత్తం అన్నీ వాకిలు అన్నీ కడిగేసి పూజ అనేది చేశాను. ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. ఇంటి నిండా ముగ్గులు వేసుకుంటే ఇల్లు చాలా బాగుండిద్దండి, కళగా ఉండిద్ది. నేను ఎప్పుడు ఇల్లు కడుక్కొచ్చినా వెంటనే ముగ్గులు వేసేసుకుంటాను. అలా ఇంట్లో ముగ్గులు పెట్టేసుకొని దీపం పెట్టుకుంటే ఆ ఇల్లు కూడా లక్ష్మీ కళతో బాగుండిద్ది. నాకు చాలా ఇష్టము. నేను అలానే చేసుకుంటాను. తర్వాత ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను. అందులో శుక్రవారం రోజు అనుకోండి ఇంకా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు అష్టలక్ష్మి దీపం కూడా వెలిగించుకున్నాను. ప్రతి శుక్రవారం అష్టలక్ష్మి దీపం కూడా పెట్టుకుంటానండి. విడి రోజుల్లో ఆ దీపం ఏమీ వెలిగించను. వీడియోస్ అన్నీ చాలా లేటుగా పోస్ట్ అవుతున్నాయండి. ఎందుకంటే మేము ఉండేదండి పొలాలు. మేము ఉండేది విలేజ్లో. మా ఇంటి ఎదురుగా పొలాలు ఉంటాయన్నమాట. ఆ పొలాలకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సీజన్ కాబట్టి కోతలు కోసేవాళ్ళు, విత్తనాలు వేసేవాళ్ళు, వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని బాగా మిషన్స్ వేసేవాళ్ళు బాగా వెళ్తున్నారు. ట్రాక్టర్లు సౌండ్, పాటలు అవి రావటం వల్ల వాయిస్ ఇవ్వటం కూడా నాకు కుదరట్లేదు. అందుకని కొంచెం వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. వీడియోలో కూడా కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్గా అలా ఉంటుంది. ఇంకా లోపల దీపం అది పెట్టేసిన తర్వాత ఇంకా ఇవన్నీ అండి ఇక్కడే దీపం వెలిగించుకొని బయట తులసమ్మ తల్లి దగ్గర కూడా పెట్టుకుంటాను. ఇలా పెట్టేసుకొని బయటికి తీసుకెళ్ళి దీపం పెట్టేసి తులసమ్మ తల్లి దగ్గర దీపం పెట్టుకుంటానండి. ప్రతిరోజు నేను ఇలానే చేసుకుంటాను. శుక్రవారం అయితే ఆ తులసమ్మ తల్లి కుండీని కూడా శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ పెట్టుకుంటానండి. వారానికి ఒక రోజు మట్టికి ఇలా చేస్తూ ఉంటాను. కుండీకి కూడా నీట్గా పసుపు, కుంకుమ పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకొని తులసమ్మ తల్లికి కూడా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ అనేది చేస్తానండి. అలా చేసుకుంటేనే బయట కూడా తులసమ్మ తల్లి దగ్గర అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఉంటారు కదా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉంటే ఆ మొక్క కూడా బాగుండిద్ది. అలానే చేస్తూ ఉంటాను నేను. తర్వాత పూజ మొత్తం చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అది చేసేస్తానండి. కొంచెం ఎండ అది తగులుతుందని ఇలా గోడ పైన పెట్టుకున్నాను. తర్వాత
ఇలా డీమార్ట్ నుంచి 5 కేజీలు గోధుమ పిండి తెచ్చుకున్నాను. తర్వాత ఇది బకెట్లో పిండి వచ్చేసి ఇది నేను మల్టీగ్రెయిన్ పిండి నేను వేయించుకున్నానండి. నేను గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు ఈ 4 కలిపి పిండి వేయించుకున్నాను. వాటిని బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలి ఫస్ట్. రాళ్ళు, ఇసుక, కొంచెం డస్ట్ అవి ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా పుల్లలు అన్నీ ఏరేసుకొని నీట్గా శుభ్రం చేసుకున్న వాటిని తీసుకువెళ్ళి మరేపించుకున్నానండి. నాకు 2 కేజీల వరకు పిండి వచ్చింది, మల్టీగ్రెయిన్ పిండి. తర్వాత గోధుమ పిండి కూడా తెచ్చారు మా వారు. డీమార్ట్లో ఒకేసారి తెచ్చుకుంటే కొంచెం రేటు కూడా తగ్గుతుందండి, అందుకని చెప్తున్నాను. నైట్ మేము ఎక్కువగా చపాతీనే తింటున్నాము. ఫ్రూట్స్ పెట్టుకుని మీకు చూపిస్తూ ఉంటున్నాను కదా నైట్ ఇలా చేయండి అని. ఫ్రూట్స్ చపాతీ ఇవే పెట్టుకొని 2 చపాతీ ఫ్రూట్స్ పెట్టుకొని నైట్ డిన్నర్ ఇలా చేస్తున్నాము. అది కూడా ఎర్లీగా చేయండి. డిన్నర్ ఎర్లీగా చేస్తేనే మనం పడుకునే టయానికి మనం తిన్న ఫుడ్ అనేది అరిగిపోవాలి. అలా చేస్తేనే హెల్తీగా మనకి ఉంటుంది. లేటుగా చేయటం వల్ల డిన్నర్ అనేది చాలా అనారోగ్య సమస్యలు అనేది మనకు వస్తూ ఉంటున్నాయి. అందుకని ఎర్లీగా డిన్నర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అయినా అదే కదా చెప్తున్నారు, ఎర్లీగా తినండి, ఎర్లీగా పడుకోండి, ఉప్పు కారాలు తగ్గించి తినండి అని. నేను అలానే చేస్తున్నాను. నైట్ మటుకి అన్నం తినట్లేదు, చపాతీయే తింటున్నాము. ఈరోజు మల్టీగ్రెయిన్ పిండి చపాతీ మామూలు గోధుమ పిండి 2 కలుపుకొని చేశాను. చపాతీ బాగా ఉన్నాయి. తర్వాత అందులోకి ఇదండి పన్నీర్ కర్రీ చేశాను. పన్నీర్ కర్రీ కూడా ప్రాసెస్ ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోలో పన్నీర్ కర్రీ కూడా చేసేది ఉంది, అందుకని ఏం చూపించట్లేదు. నైట్ డిన్నర్ ఇలా చేసుకున్నాం. పొద్దున్న మార్నింగ్ పప్పు అది చేసుకున్నాను, పూజ చేసుకున్నాను. ఈ రోజుకి వీడియో ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.